అమ్మ నందు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు కనిపిస్తారా? వీళ్ళు నీకు కనిపిస్తారా? వీళ్ళు నీకు కనిపిస్తారా? వీళ్ళు నీకు కనిపిస్తారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింకా ఏ కష్టాలు ఉండవు. అయితే నేనే ముందు. నేనే ముందు వెళ్తా. నేనే ముందు. నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా. లక్ష్మి లేమ్మా, లేమ్మా, నేనమ్మా నీ అన్నయ్యని వచ్చానమ్మా. లేమ్మా, నాతో మాట్లాడమ్మా. లక్ష్మి మాట్లాడమ్మా. లేదు బాబు, లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది. లేదు బాబాయ్, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అన్నయ్యని వదిలి చెల్లెలు ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. లక్ష్మి లేమ్మా, లేమ్మా, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.
బుజ్జి బుజ్జి బంగారం మీ మావయ్య వచ్చారు, మీ మావయ్య వచ్చారు, లేవట్రా లేమ్మా బుజ్జి లేవు, నీ కడుపు నిండా అన్నం పెడతాను, లేవట్రా లేమ్మా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. లక్ష్మి, నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉంటానన్న విషయం మర్చిపోయావు కదమ్మా. లక్ష్మి, అన్నా బాబు బాబు అన్నా బాబు అయ్యో బాబు బాబు రే బాబాయ్